ప్రభుత్వ కార్యక్రమంలో పార్టీ నాయకులను ఆహ్వానిస్తూ ప్రోటోకాల్ ఉల్లంఘించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని దుబాక మాజీ జెడ్పీటీసీ కడతల రవీందర్ రెడ్డి, జీడిపల్లి రామరెడ్డిలు డిమాండ్ చేశారు. ఫ్లెక్సీలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫోటో మాత్రం వేసి మిగతా ఎమ్మెల్సీల ఫోటో వేయకుండా అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా దుబాకలో గురువారం నిర్వహించిన నియోజకవర్గ స్థాయి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో జరిగిన ప్రోటోకాల్ ఉల్లంఘనపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర నాయకులు తోట కమలాకర్ రెడ్డితో కలిసి వారు మాట్లాడారు. కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డికి ప్రభుత్వ కార్యక్రమంలో అవకాశం కల్పించి జాయింట్ కలెక్టర్ ప్రోటోకాల్ ఉల్లంఘన చేశారన్నారు. స్థానిక ఎమ్మెల్యేను పట్టించుకోకుండా పలుమార్లు ప్రభుత్వ కార్యక్రమానికి సంబంధం లేని కాంగ్రెస్ పార్టీ నాయకులను స్టేజ్ మీద కూర్చోబెట్టారని మండిపడ్డారు. శాంతియుతంగా ఉన్న దుబాక నియోజకవర్గంలో అధికారుల ప్రోటోకాల్ ఉల్లంఘన మూలంగా ఉద్రిక్తతలకు కారణమవుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు కొంతమంది అధికారులు కొమ్ము కాస్తున్నారని, వారు పద్ధతి మార్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో చేపూరి శేఖర్ గౌడ్, వేల్పుల స్వామి, రాజరెడ్డి, బైరాగౌడ్, శ్రీకాంత్ పాల్గొన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో జరిగినటువంటి ప్రోటోకాల్ అవకతవకల గురించి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పక్షాన దుబ్బాక నియోజకవర్గం నుండి నాయకులమందరం కలిసి వచ్చి కలెక్టర్ గారికి మరియు కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. చెక్కుల పంపిణీ కార్యక్రమానికి దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి అయినటువంటి చెరుకు శ్రీనివాసరెడ్డి గారు ఏ అర్హత లేకుండా కూడా స్టేజ్ పైకి వచ్చి ప్రోటోకాల్ ఉల్లంఘించి ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా గూండాలాగా వ్యవహరించి మా యొక్క బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసే విధంగా అక్కడ నిలబడి అధికారాన్ని దుర్వినియోగం చేసిండని చెప్పి మేమందరం కూడా ఆక్షేపణలు చేయడం జరిగింది. దుబ్బాకలో జరిగినటువంటి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల లబ్ధిదారులకు పంచేటువంటి కార్యక్రమంలో ఈ జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి మంత్రి కొండ సురేఖ గారి ఆధ్వర్యంలో నిన్న ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగింది. ఏదైతే ఎమ్మెల్యే గారి చేతుల మీదకి వెళ్ళి జరగాల్సినటువంటి ఆ కార్యక్రమాన్ని మొత్తం రాజ్యాంగాన్ని కూనీ చేసి ఇక్కడ ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి కనీసం స్థానిక మున్సిపల్ చైర్మన్ గారిని కూడా పక్కకి నెట్టేసి అసలు ప్రజలతోటి ప్రజాప్రతినిధులతోటి సంబంధం లేని ఎన్నికల్లో పోటీ చేస్తే కనీసం డిపాజిట్ రానటువంటి వ్యక్తిని వేదిక మీదకి పిలిచి అధికారిక కార్యక్రమంలో అక్కడ నిర్వహించినటువంటి మన జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి గారు ప్రోటోకాల్ ఉల్లంఘన చేసి ఇక్కడ రాజ్యాంగబద్ధంగా జరగాల్సినటువంటి కార్యక్రమాన్ని పూర్తిగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంగా మార్చడాన్ని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండించినాం.